రాన్ రాన్ ప్రొఫెసర్ ఏదో ఒకటి చేయండి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. Come on, Ron, ఊపిరి పీల్చు. ఈ అమ్మాయిలు నన్ను చంపేసేలా ఉన్నారు. బెజోర్ను ఉపయోగించి నువ్వు నిజంగా చాలా మంచి పని చేశావు. తను నీ విద్యార్థి అయినందుకు గర్వపడుతున్నాను హారెస్. అవును, నిజమే. తన తెలివితేటలు ఉపయోగించి ఒక ప్రాణాన్ని కాపాడాడు, ఒప్పుకుంటున్నావు. కానీ అంత అవసరం ఏమొచ్చిందని? నేను అదే అడుగుతున్నాను. ఇదేదో గిఫ్ట్లా ఉంది హారెస్, కానీ దీన్ని ఎవరిచ్చారో గుర్తులేదు కదూ. ఇది మామూలుగా అయితే చెర్రీతో కూడిన ఒక మంచి సువాసన ఇస్తుంది. విషం కలవడం వల్ల పాడైపోయింది. నిజం చెప్పాలంటే దీన్ని నేను ఒకరికి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. ఎవరికో నేను తెలుసుకోవచ్చా? మీకే హెడ్ మాస్టర్. తను ఎలా ఉన్నాడు? నా వాన్ ఎలా ఉన్నాడు? తను నా గురించి అడిగాడా? తను ఇక్కడేం చేస్తుంది? నేను నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను. నేను వాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని. నేను రాన్ యొక్క ఫ్రెండ్ని. నాకు నవ్వు వస్తుంది. తనతో నువ్వు వారాల తరబడి మాట్లాడలేదు. తన మంచాన్ని పడ్డప్పుడు బతులు లేని ప్రేమని ఒలికిపోయడానికి వచ్చేసావా? నోర్మయ్, తనకెవరో విషయం ఇచ్చేశారు. అంతేకాదు, ముందు నుంచి తనంటే నాకు ఇష్టం. చూసావా, తను నన్ను గుర్తుపట్టాడు. నువ్వేం దిగులు పడుకు వాన్. నేను ఇక్కడే ఉన్నాను. ఈ వయసులో ప్రేమలో పడ్డ వాళ్ళకి ఇవన్నీ సహజం. సరే, మనం బయలుదేరదాం. మిస్టర్ వీజ్లీని చూసుకోవడానికి తోడున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. థ్యాంక్ యూ.